హాయ్ ఫ్రెండ్స్, దోసలు క్రిస్పీగా రావాలంటే బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు మినపగుళ్ళు తీసుకుంటే, అదే గ్లాస్‌తో 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఒక స్పూన్ మెంతులు యాడ్ చేస్తే దోసలు సాఫ్ట్‌గా వస్తాయి. బాగా కడిగి 5-6 అవర్స్ నానబెట్టి గ్రైండర్‌లో వేసుకోవాలి. ఇందులో సోక్ చేసిన అటుకులు యాడ్ చేస్తే దోసలు క్రిస్పీగా మంచి కలర్ వస్తుంది. అటుకులు జస్ట్ 5 మినిట్స్ సోక్ చేస్తే చాలండి. బ్యాటర్ అయిపోయాక బ్యాటర్ అంతా తీసి బయట పెట్టకూడదండి. రేపటికి ఎంత కావాలో అంత తీసి బయట పెట్టి మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఒక వీక్‌కి సరిపడా చేసుకుంటాను కాబట్టి పిండి బయట పెడితే ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు 1 వీక్ వరకు దోసలు బాగోవు. ఎందుకంటే బ్యాటర్ అనేది ఫ్రిడ్జ్‌లో కూడా కొద్ది కొద్దిగా ఫర్మెంట్ అవుతూనే ఉంటుంది. నైట్ అంతా బయట పెట్టిన పిండి ఒక రోజుకే బావుంటుంది. చక్కగా ఫెర్మెంట్ అయింది చూడండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, వాటర్ యాడ్ చేసి దోసలేసుకుంటాను. క్రిస్పీగా రావాలంటే ఒక సైడ్ కాల్చి తీసేయాలి. సాఫ్ట్‌గా రావాలంటే 2 సైడ్స్ కాల్చాలి. ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేసి లాంగ్ వీడియోస్ కూడా చూసేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. బై బై.